అందరి వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటో తెలుసా? ఇక్కడ సండే స్కూల్ అప్పుడు మేము చేసింది, మేము ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇక్కడ. తెలుసా ఇంటర్వ్యూ అంటే? తెలీదా? తెలుసా? తెలీదా? ఎవరికి తెలుసు? ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్స్ అవన్నీ అడుగుతా. మన చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? దరిద్రుడు, నీచుడు. తనంటేనే అందరూ భయపడిపోతారు. నేను ఈరోజు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఏమనుకోకండి. నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తా. మీకు నచ్చిందో లేదో లాస్ట్లో చెప్పండి, ఓకే? అమ్మ, మీరు తాగుతున్న డ్రింక్ ఆ గ్లాసులు మళ్ళీ మా వాళ్ళు వస్తారు, వాళ్ళకే ఇచ్చింది. అలా ఉంచద్దు ఇక్కడ. అది ఒక దాంట్లో పెట్టేస్తే మా వాళ్ళే తీసుకుంటారు, మీరు అలా వదిలేద్ది. చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు కింద వంపకుండా తాగండి. పిల్లలు మీరు ఎవరు కింద వంపదు, జారిపోతే కింద వంపే. ఈరోజు మా ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ విత్ పెద్దలు. ఏంటి? ఇంటర్వ్యూ విత్ పెద్దలు. ఈరోజు మన గెస్ట్ దుష్టుడు, దుర్మార్గుడు అయినా ఎక్కడ ఉంటే అక్కడ అరాచకం, దరిద్రం. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా పెద్దలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అర్థమైపోయింది అందరికి. ఏంటి అర్థమైంది అందరికి? ఎవరైనా? సాతాను. ఓకే, సాతాన్ గారు రండి. కూర్చోండి సార్. సార్ ఎందుకులేండి, వెనకాలన్నీ విన్నాం. అన్నీ వినబడతాయి, మాకు కనబడతాయి. ఎలా ఉన్నారు సార్ సాధారణ గారు? మీకే అండి, మీకన్నా మేమే బాగుంటాం. మీరు ఎలా ఉన్నారో? దేవుని వల్ల మేము బాగున్నామండి. ఇదే మరి నాకు కాలేదు. అనిపించి దేవుడిని అంటారేంటి మళ్ళీని? మీరు దేవుడు కాదండి సాధారణ గారు. ఈ మధ్య కనబడటం లేదండి మీరు. నేను కనబడకూడదు ఏంటి? అందరి చేతుల్లో ఉన్నాను నేను. నీ చేతిలో ఉన్నాను, ముసలమ్మల చేతిలో ఉన్నాను, పిల్లల చేతిలో ఉన్నాను, అదిగో పాస్టర్ గారి చేతిలో కూడా ఉన్నాను నేను. చేతిలోనా? చేతిలో మొబైల్ ఉంది, మీరు ఎక్కడ ఉన్నారు? ఆ మొబైల్లోనే నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎందులో ఉన్నారా మీరు? ఇన్స్టాగ్రామ్ ఎవరో కదా నా కూతురు. ఇన్స్టాగ్రామ్ అంతా నేనే. మీరే ఉన్నారా ఫోన్లో కూడా? ఆ అబ్బాయిలకేమో ఇన్స్టాగ్రాము, అమ్మాయిలకేమో స్నాప్చాట్, పిల్లలకి యూట్యూబ్, పెద్దలకేమో ఓటీటీలో సీరియళ్ళు. ప్రతి చోట నేనే కదా. మొబైల్లో మీరు ఉంటారా అండి? మొబైల్ నా కూతురు, దాని కూతురు ఇది యాప్లో. ఇంకెక్కడ ఉంటాను? ఈ మధ్యన పని కూడా లేక పొట్ట కవర్ చేయడానికి వడ్డీలు వేసి తిరుగుతున్నాను. ఇదివరకు పని ఉండేది, ఇప్పుడు పెద్ద పని ఏం లేదు. మీ అంతటి మీరే ఫోన్లోకి వెళ్తారు, మీ అంతటి మీరే రీల్స్ చూస్తారు, మీ అంతటి మీరే అన్నీ చేస్తారు. నాకు పెద్ద పని లేకుండా పోయింది. సర్లే కానీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఈ గ్యాప్లో మీరు ఫోన్లో ఏం చూస్తున్నారండి? నేనా? అదిగో సూపర్ ఒకడు ఉన్నాడు, వాడికి రీల్స్ ఏది చేస్తున్నాను. ఎవరండి? ఉంటానులే, ఎక్కడో కాలేదో నీకు తెలీదు. మీరు కూడా బాగా ఎడిట్ అయినట్టున్నారు ఇన్స్టాగ్రామ్కి. కూతురు కదా, కూతురుతో కాకపోతే ఎవరితో ఉంటాను ఎక్కువసేపు. చూసారా పిల్లలు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు అవి వాడకండి. అందులో ఎవరున్నారు? అందులో? మళ్ళీ చూస్తారా? చూస్తున్నారా బొమ్మలు? అది వినబడుతుంది, మాకే పొల్లెడుతున్నారు తీసుకొచ్చి. మీ పాపకు చెవులు అర్థం కాలేదు. బాగా విఐపిని పిలుద్దాం అనుకున్నాం. మా అన్నయ్యకి మీరే గుర్తొచ్చారు. మీరైతే విఐపి కాదు, వివిఐపి కాదా? బైబిల్లో పైగా మిత్రునికి కూడా శత్రునికే కదా ఎక్కువ తెలుసు. అందుకు మీరైతే క్రిస్మస్ గురించి బాగా చెప్తారని మిమ్మల్ని పిలిచాం. క్రిస్మస్ గురించి ఓ 2 మాటలు చెప్పండి. ఇప్పుడు నన్ను పిలిచి నన్ను బాధపడడానికే కదా నువ్వు పిలిచావు. దేవుని గురించి చెప్పండి. నా శత్రువు గురించి నేను చెప్పమంటే నేను బాధపడినా? దేవుడండి మీకు బాధ?
మా ఏసు పడేది బాధ. మేము క్రిస్మస్ చేసుకుంటే మీకు బాధ ఏంటి? మీరు క్రిస్మస్ చేసుకుంటే నాకు బాధ కాదా? నా మానాన్ని మిమ్మల్ని అందరినీ నరకాన్ని తీసుకెళ్తుంటే ఆ ఏసు వచ్చి పుట్టేసి మిమ్మల్ని అందరినీ స్వర్గాన్ని పరలోకాన్ని తీసుకెళ్ళిపోతామని రెడీ అయిపోయాడు ఆయన. మీకోసం ఆయన ఏమో ప్రాణాలు ఇచ్చేసి ఆయన చనిపోయాడు. మీరు ఆయన రక్తంతో మీ పాపాలన్నీ కడిగేశాడు. నాకు మరి నరకానికి రావద్దా? మిమ్మల్ని అందరినీ ఆ వేడి వేడి మంటల్లో కాల్చుకుంటుంటే మీ అరుపులు ఏంటంటే అబ్బా ఏ ఆనందమో నాకు. అంత ఆనందంగా ఉంటుందంటే అయ్యో బాబోయ్ అసలు నేను అనుభవించలేకపోతున్నాను ఈ మధ్యన. అంటే ఆయన మీ పంప ముంచేశాడు అంటున్నారా? లేకపోతే మరి కొంచలేదా? మరి ఎంతమంది ఆగిపోయారు? మీరు అందరూ పరలోకానికి వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను? సంతోషంగా ఉంటానా? నేను బాధపడినా? అందుకేంటండి రక్షించబడలేని వారైతే వస్తారు, మరి విశ్వసించిన వాళ్ళు ఎందుకు వస్తారు? విశ్వసించిన వాళ్ళు కూడా ఈ మధ్యన వస్తున్నారు. ఆ ఒక్క విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పనా? మీరైతే నమ్మారు, రక్షణ తీసుకున్నారు, కానీ దేవుడితో అయితే ఎక్కడా లేరు. ఆనాడు ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ప్రార్థన చేసుకునేవారు, వాక్యాలు వినేవారు, ఎక్కువసేపు దేవుడితోనే గడిపేవారు. వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేను తెప్పలు పడేవాడిని. ఇప్పుడా అది ఏమీ లేదు. ఈ రోజు రక్షణ తీసుకుంటారు, రేపు పొద్దున ఉంటారు, తర్వాత రోజు అంటారు, మూడో రోజు సీరియల్ అంటారు, బొమ్మలు అంటారు, ఏ పడతాయి చూస్తారు. అయ్యో ఇప్పుడు నేను తల మాట్లాడుతుంటే ఆ శుభ్ర ఒక ఆంటీ కార్తీక